వెల్కమ్ టు రాజు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన వేమన జయంతి కార్యక్రమాన్ని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వేమన ఎప్పుడు మరణించారు, ఎప్పుడు జన్మించారు, ఆయన రాసిన పద్యాలు అన్నీ తెలుసుకుందాము. యోగి వేమన పుట్టింది 1652 సంవత్సరంలో. ఆయన 78 ఏళ్ళు పైగా జన్మించారు. ఇంకా ఆయన 500 పద్యాలు పైగా రచించారు. ఆయన 1730 సంవత్సరంలో మరణించడం అనేది జరిగింది. ఆయన రాసిన పద్యాలు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా రాస్తారు. ఆయన ఇందువలన ప్రొద్దుటూరులో వేమన జయంతి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఎన్సిసి క్యాడెట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఆ కార్యక్రమాన్ని అవోపా ప్రొద్దుటూరు కమ్యూనిటీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. అందరూ కలిసి యోగి వేమన గారికి వేడుకలు చేశారు. అవోపా కమ్యూనిటీ ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడడం జరిగింది. దాని గురించి మీరైతే వినేయండి. ఈరోజు వేమన జయంతి సందర్భంగా మన వేమన సేవా సమితి, అవోపా వారు, ఇతర సంఘాలు అన్నీ కలిసి ర్యాలీగా వచ్చి గాంధీ గారికి దండ సమర్పించి అక్కడి నుంచి అందరం కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడ వేమన గారికి మన పూలదండ అలంకరించి అక్కడి నుంచి వారికి వందనాలు తెలిపి ఇప్పుడు శివాలయంలో అందరూ అల్పాహారం స్వీకరించిన తర్వాత ఇప్పుడు మేము అవోపా తరఫున అధ్యక్షుడు ఉపేంద్ర గారు, తర్వాత కవి సహాదేవుడు గారు, అలాగే హెడ్ మాస్టర్ చాలామంది ఇక్కడ హాజరైన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రపంచానికే నీతి చెప్పినటువంటి మహానుభావులు ఒక భారతదేశంలో కానీ ఇక్కడటువంటి గ్రంథాలు కానీ వీటన్నిటి వల్ల ముందుగానే ప్రపంచంలో మంచి పేరు వేమన గారు కూడా మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో కూడా నీతి సూత్రాలు ధరించినటువంటి మహానుభావుడు ఆయన వేమన పద్యాలు విశ్వదాభిరామ వినరువేమ అంటానే వేమన గుర్తుకు రావాలా. ఎందుకంటే ఇప్పుడు మన ప్రజలకు వేమన అంటే ఏమో తెలియదు. అది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా వేమన పద్యాలు తీసుకుంటే వేమన ఎవరు, ఆయన ప్రపంచానికి ఏం తీసుకొచ్చినాడు అనేది తెలుస్తాయి. కాబట్టి ఈరోజు వేమన తర్వాత వేమన సేవా సంఘ వారికి, మహిళా విభాగం వారికి, సంఘాల వారికి అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ చెప్పవలసిందిగా నమస్కారం. తరానికి మరి మన టీచర్లే చెప్పాలి. అవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయా లేదా అనేది కూడా సందేహాస్పదమే. మన తెలుగును ఎంతవరకు నాశనం చేయాలనో అంతవరకు నాశనం చేయాలని కొన్ని ఈ శక్తులు కంకణం కట్టుకొని ఉన్నాయి. వేమన గారు వేమన శతక పద్యాలు అనేసి మా తరం కానీ, మా ముందు తరం వాళ్ళు కానీ, తర్వాత తరం కానీ తెలుసుకొని చాలామంది వాటి గురించి వేమన పద్యాలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఫ్యూచర్లో ఎంతమందికి తెలుస్తుంది అనేది సందేహాస్పదమే. మన తెలుగును బతికించుకోవాలంటే ఇటువంటి గొప్ప వాళ్ళ పద్యాలు అవన్నీ పాఠ్యాంశాల్లో తీసివేయకుండా అలాగే కొనసాగించాలని ప్రభుత్వానికి కోరుకుంటూ ఉన్నాము. వేమన సేవా సమితి వారి ఆహ్వానం మేరకు ప్రొద్దుటూరు అవోపా కార్యవర్గ సభ్యులు, మిగతా సభ్యులు దాదాపు 30 మంది పైగా హాజరయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు
మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.